అందరికీ నమస్తే. తెలంగాణలో జేసీబీ పాలన, బుల్డోజర్ పాలన ఎక్కడ దాకా వచ్చిందంటే మా ఊరు దాకా వచ్చింది. ఈడ హైడ్రా ఏదో ప్రకృతి కాపాడతాం, అది చేస్తాం, ఇది చేస్తామంటే నిజంగానే కాపాడతారేమో అనుకున్నాం. తీరా చూస్తే పెద్ద పెద్దల ఇల్లు పక్కన పెట్టి పేద మధ్యతరగతి వాళ్ళ ఇల్లు గులగొట్టారు. తర్వాత ఇంకా దీనికి హైడ్రాకు న్యాయం లేదు అనేది అర్థమైపోయింది. అర్థమైపోయిన తర్వాత ఇక హైదరాబాద్ చుట్టే ఇట్లా జరుగుతుందేమో అనుకుంటే ఊళ్ళో కూడా వాకింది. మనకు తెలుసు కదా, మనకు రామగుండంలో చూసినాం, సూర్యాపేటలో చూసినాం, జనాల ఇల్లు గొలగొట్టేసిండ్రు. ఇప్పుడు ఏకంగా మా నాగర్ కర్నూలుకి వచ్చింది. మా ఊరు వనపర్తికి అంతే దూరం, నాగర్ కర్నూలుకి అంతే దూరం, మిడిల్లో ఉంటుంది మా ఊరు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రమే ప్లస్, కానీ ఆల్రెడీ రోడ్డు పెద్దగా చేసేసి మధ్యలో డివైడర్ పెట్టేసి లైట్లు పెట్టేసారు. అది నాగర్ కర్నూలు పెద్ద అభివృద్ధి, పెద్ద అసెట్ అది. కానీ ఇప్పుడు ఏం చేశారంటే చిరు వ్యాపారస్తుల పొట్టగొట్టిండ్రు. చాలా దారుణంగా అనిపిస్తుంది. ఆడ ఏం చేశారు? నాగర్ కర్నూలు ఏమన్నా రెండు రాజధాని చేయబోతుండ్రా? నాగర్ కర్నూలు ఒక టౌన్, నగరం కాదు, అది చాలా చిన్నది. వనపర్తి కన్నా చిన్నది నాగర్ కర్నూలు. వనపర్తిలో సగం ఉంటుంది నాగర్ కర్నూలు. కానీ ఫుట్పాత్ల మీద కాదు, ఫుట్పాత్లు కూడా లేవాడ, ఫుట్పాత్లు లేనే లేవు. ఫుట్పాత్ల మీద పెట్టినట్టు కూడా అన్యాయం అవుతుంది. ఆడ ఫుట్పాత్లు ఉన్నాయి, ఫుట్పాత్ మీద ఎవరైనా వ్యాపారం చేస్తున్నారు, దాన్ని తీసేసినామంటే దానికి అర్థం ఉంటుంది. ఎందుకంటే ఫుట్పాత్ మీద నడవాలి కాబట్టి. అవి ఫుట్పాత్లు లేవు, ఏం లేవు టౌన్లో. కానీ రోడ్ సైడ్కు దూరంగా పెట్టుకొని చేస్తున్న బిజినెస్ మొత్తం కొలగొట్టారు జేసీబీలు తీసుకొని పోయి. నేను మీకు చూపిస్తా, చాలా దారుణంగా ఉన్నది. నాగర్ కర్నూలులో కూడా చెరువులను కబ్జా చేసి కట్టిన వాళ్ళని ఎవ్వరు ఏమంటలేరు. కానీ చిరు వ్యాపారస్తులు, టిమ్మీ సెంటర్లు, పంక్చర్ దుకాణాలు, పండ్ల షాపులు, కటింగ్ దుకాణాలు, ఇస్త్రీ చేసే దుకాణాలు, రజకులు ఇస్త్రీ చేసే దుకాణాలు, నేను మీకు వీడియో చూపిస్తా. చూపించే కన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. డైరెక్ట్ సబ్జెక్ట్లో పోదాం. చూస్తుర్రా, ఇదేదో అప్పట్లో ఎవరో రాజు ఆదేశించిండు, మేము ఇవాళ కూల్చాల్సిందే, మేము ఇవాళ చేయాల్సిందే అని వస్తారు చూడు. అట్లా అదేదో బట్టలు ఏదో జేసీబీని వేసుకొని బట్టలు వస్తున్నారనమాట. వచ్చి ఏం చేస్తున్నారంటే, ఇగో ఏముందా పండ్ల షాప్ రోడ్ ఏడు ఉంది, ఇగో రోడ్ ఇక్కడ కట్ అయింది, రోడ్ ఇక్కడ కట్ అయింది. ఆల్రెడీ ఇది డబల్ రోడ్డు, ఇక్కడ డబల్ రోడ్డు, అక్కడ డబల్ రోడ్, డబల్ రోడ్ మొత్తం ఇది. రోడ్ ఇక్కడ కట్ అయింది. ఇప్పుడు పండ్ల షాప్ పడగొడతారు. కనీసం వాళ్ళకి ముందు కూడా చెప్పలేదు, పండ్లు మొత్తం గట్లే ఉన్నాయి. పండ్ల దుకాణం ఇదంతా. వాళ్ళకు పునరావాసం కల్పించి, వాళ్ళకు ఎక్కడ అమ్ముకోవాలో పండ్లు చూయించి, అవసరమైతే కూరగాయల మార్కెట్ లాగా పండ్లు కూడా మార్కెట్ కట్టించి, అవసరమైతే ఈ చిరు వ్యాపారస్తులంతా వ్యాపారం చేసుకోనికే ఒక జాగా కేటాయించి అప్పుడు కూల్చాలి. ఈ దొంగతనంగా పోయి కూల్చుడిందే సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా నాగర్ కర్నూలు జిల్లా. నాకు తెలుసు, నాకు బాగా గుర్తుంది. ఆ షాపులు ఇయ్యాలి నిన్నమని వచ్చినాయి కాదు. నేను చిన్నప్పుడు ఎప్పుడో ఎప్పుడంటే 2000 కన్నా ముందు, అప్పుడు ఎప్పుడన్నా నాగర్ కర్నూలు సైడ్ పోతే ఇవే షాపులు ఇక్కడనే. చాలామంది ఊర్లోకి వెళ్ళి వచ్చిన వాళ్ళకు ఈ బస్టాండ్ ఉతల పక్కన ఉంటాయి, బస్టాండ్కి ఉతల పక్కన ఆన్నే చాయ్ తాగుతారు, ఆన్నే పండ్లు కొనుక్కుంటారు, ఆన్నే బట్టల షాపులు ఉంటాయి, బట్టలు కొంటారు, అన్నీ చేస్తారు. ఈ దమ్మేందో మున్సిపల్ కమిషనర్ ఎవరో మాట్లాడదాము. ఆడనే కేసీ సముద్రం అని ఒక చెరువు ఉంటుంది, నాగర్ కర్నూలు చెరువు. ఆడ లాస్ట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ట్యాంక్ బండ్ కట్టినరు, చేసిర్రు. అది సగానికి సగం కబ్జా అయిపోయింది. పోలీస్ స్టేషన్ ఎదురుగా ఏదో షాపింగ్ కట్టినరని ఒకసారి గొడవ అయింది. అట్లాంటి వాళ్ళు నేను కూల్చారు వీళ్ళు. కానీ ఆ సముద్రం, కేసీ సముద్రం అనే ఆ చెరువులో కట్టుకున్న వాళ్ళు పెద్ద వాళ్ళు ఒక పెద్ద ఫామ్ హౌస్ కట్టుకున్నారు. ఆడొకటి నాగర్ కర్నూలులో ఫామ్ హౌస్ అని ఆశ్చర్యపోకండి. టౌన్లో ఆనుకొని, ఆ చెరువే ఆనుకొని ఉంటుంది. కొబ్బరి తోట, కొబ్బరి చెట్లు అవన్నీ కనిపిస్తాయి ఆడ పోతుంటే. అవన్నీ కబ్జా చేసి కట్టినాయి. కానీ ఎవరు ఏమన్నారు, పెద్దల దగ్గరికి పోరు. ఎందుకంటే ఈ చిన్నోళ్ళు కబ్జాలు చేసి కట్టలేరు. మున్సిపల్ కమిషనర్తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే సార్. నమస్తే సార్. సార్, నాగర్ కర్నూలు మున్సిపల్ కమిషనర్. అవునండి సార్, నా పేరు శివారెడ్డి సార్, జర్నలిస్ట్ సిగ్నల్ టీవీ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా. లైవ్లో ఉన్నాం మనం. చెప్పండి సార్, నాగర్ కర్నూలులో ఆ చిన్న వ్యాపారస్తులు అవన్నీ గులగొట్టేసింది సార్. దేనికోసం సార్? ఏవి? ఆ బస్టాండ్ దగ్గర గులగొట్టేసారు కదా మొత్తం. అవి మన ఫుట్పాత్ కన్నా ముందరికి వచ్చి పెడుతున్నారు అవన్నీ. దాన్ని ఆల్రెడీ మేము వాళ్ళకి వారం క్రితం చెప్పినాం.
తీసుకొని లోపలికి పెట్టుకోండి అని చెప్పినాము. దానికోసం ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టి కొంత వాళ్ళకు ఒకసారి చేసినాం అండి. సార్ ఆడ నేను నార్ కర్నూలు వాసిని. ఓకే నా చిన్నప్పటి నుంచి నా ఏజ్ 43. ఓకే నాకు తెలిసి నేను 10th క్లాస్ కన్నా ముందు సార్, అంటే 15 years కన్నా బిఫోర్ నుంచి నేను చూస్తున్నా. అవి అట్లే ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అవి ఎక్కడనే వాళ్ళ తండ్రులు వాళ్ళ కొడుకులు నడుపుతూ ఉన్నారు. అదే వాళ్ళ కబ్జా కోర్లు కూడా కాదు, కబ్జాలు చేసినవి చాలా ఉన్నాయి. మీకు తెలుసు కదా కేసీ సముద్రం చెరువులో ఏమైందో. అవేమో మీరు పట్టించుకోరు. ఈ చిన్న చిన్న కడుపు కొడితే ఏమొస్తుంది సార్? మీరు ఏమంటారు సార్? ఇప్పుడు నేనేమంటా, ఫుట్పాత్ ముందరికి పెట్టమంటారా మీరు వద్దంటారు? అక్కడ ఫుట్పాత్ ఎక్కడ ఉంది సార్? నార్ కర్నూలులో ఫుట్పాత్ ఎక్కడ కట్టినారు మీరు? మరి ఇప్పుడు ఏడ పెడుతున్నారు? రోడ్ల మీద పెడుతున్నారు, షాప్ల ముందర ఇంకో షాప్ పెడుతున్నారు. అది ఓకేనా? షాప్ల ముందు షాప్ పెడితే కులగొడుతున్నారు. నేను చూసిన షాప్ ముందు మీరు మెట్లుంటే కులగొట్టిరు. ఓకే, ఆ మెట్లు రోడ్డు మీదకి వచ్చినాయి. కానీ ఈ చిన్న చిన్న వ్యాపారస్తులు ఏడున్నారు సార్? రోడ్డుకు దాదాపు ఒక 20 feet దూరంలో, 15-20 feet దూరంలో ఉన్నాయి వాళ్ళ షాపులు. రోడ్డు మీదకి, డాంబర్ రోడ్డుకు 15-20 feet దూరంలో ఉంటే ఎందుకు తీస్తారు? కనిపిస్తుంది కదా సార్, విజువల్స్ వచ్చినాయి కదా. మా రిపోర్టర్ ఉన్నాడు కదా లోకల్లో, పంపిస్తారు కదా మాకు. ఏదైతే రోడ్డు మీద అడ్డంగా ఉంటావో అవే చేస్తారు, కానీ లోపలికి ఎన్నో ఉంటే మేమెందుకు చేయడానికి పోతాం? అక్కడ కనిపిస్తున్నది కదా సార్. నాకు తెలియదు సార్, నార్ కర్నూలు వాసిన అని చెప్తున్నాను నేను బయటని కాదు. ఆ చిన్న చిన్న వాళ్ళు ఫోటో కొడితే ఏమొస్తుంది సార్? మీరు భలే ఉన్నారు. ఎప్పుడు లేని నార్ కర్నూలులో ఎప్పుడు లేని బుల్డోజర్ ఏంది సార్? చెప్పినాము. ఇప్పుడు రోడ్డు మీద పెడితే డిస్టర్బెన్స్ అవుతుందని మీరే కంప్లైంట్ చేస్తారు, మళ్ళా మీరే వద్దని చెప్తారు. ఏం చేయాలో చెప్పు. కాదు సార్, కొద్దిగా లోపల పెట్టుకోని చెప్పినా బాగుంటుంది సార్. పనులు అట్లనే ఉన్నాయి, మనుషులు అట్లే ఉన్నారు, అందరు అట్లే ఉన్నారు. జేసీబీ తీసుకుపోయి టక్క పడగొడుతున్నారు. ఇప్పుడు చెప్పినాం, వారం క్రితం చెప్పినాం మనం వెనక్కి పెట్టుకోమని. వెనక్కి పెట్టుకోనికి ఇప్పుడు వాళ్ళకు ఎట్లా కాల్ చేపియాలి చెప్పండి? వెనక్కి ఎట్లా పంపించాలి? నేను అని పంపించచ్చు సార్. వెనుకకు పంపించాలంటే ముందలు పెట్టుకోకూడదని చెప్పొచ్చు. అది చెప్పినాం అబ్బా, కానీ అది అంత ముందలు కూడా లేవు సార్, అంత ముందలు కూడా లేవు. ఆడ కేసీ సముద్రంలో కబ్జాలు చేసినా పట్టించుకోరు సార్, ఎవరు పట్టించుకోరు. వారం రోజుల వరకు ఇప్పుడు రోడ్ అంతా ఆక్యుపై చేసినా నేను ఏమనకూడదా? ఇప్పుడు ట్రాఫిక్ వాళ్ళకి సార్ ఆడ రోడ్ మీద లేరు సార్, కనిపిస్తుంది కదా సార్. నా దగ్గర విజువల్స్ ఉన్నాయి, నేను చూసిన. నేను ఎవరో విజువల్స్ కూడా కాదు, నేను ప్రత్యక్షంగా నేను వచ్చినప్పుడు నార్కానికి చూస్తా. ఎప్పుడో మా తాతల కాలం నుంచి కదా అట్లే ఉన్నాయి. రోడ్డు డివైడ్ చేసినప్పుడు, రోడ్డు పెద్దగా చేసినప్పుడు వాళ్ళని సైడ్కి పోమన్నారు, సైడ్కి వెళ్ళిపోయినారు వాళ్ళు. ఎక్కడ చెప్పండి? మీరు ఇప్పుడు గొలగొట్టిరు కదా సార్, బస్ స్టాండ్ కానే కదా మీరు గొలగొట్టింది. రామకృష్ణ థియేటర్ అది ఆ రోడ్లోనా మీరు అనేది? కాదు, బస్ స్టాండ్ దగ్గర. నేను మాట్లాడతాను టీపీఓ తోటి, ఏం గొలగొట్టిండని చూడండి సార్ ఒకసారి. పేదలు సార్ పాపం. పేదలనే నేను ఊకేనే ఉన్నా. ఇప్పుడు కొల్లాపూర్ చౌరస్తాది మీరే కంప్లైంట్ చేస్తారు. కొల్లాపూర్ చౌరస్తా పెద్ద రోడ్లు ఉన్నాయి ఆడ, మొత్తం ఆక్యుపై చేసిరు. నేను పేదలనే ఇన్ని రోజుల నుంచి అసలు నేను ఎవ్వరు టచ్ చేయను సార్. జనరల్ గానే ఒక్క దగ్గర కూడా పోను నేను. ఇట్లాంటి చిన్న దానిలో వాళ్ళకి ఇబ్బంది అవుతుందనే నేను ఆగిన. వాళ్ళే కంప్లైంట్ చేస్తారు, ఎవరు మళ్ళా వాళ్ళే వద్దని చెప్తారు. అరే పడరానోడు ఎవడో కంప్లైంట్ చేస్తారు సార్, కానీ వాళ్ళ పొట్ట కొడితే ఏమొస్తుంది సార్? పాపం పక్కోళ్ళు కొట్టకూడదనే ఉంటా నేను కూడా. కానీ చూడండి సార్, అది ఎందుకు చూడండి. వచ్చి ఫుట్పాత్లు మీరు కొల్లాపూర్ చౌరస్తా ఒక చూడండి. మీరు లోకల్ వాళ్ళు అంటున్నారు కదా, ఆ చౌరస్తా నేను ఏమనుకుని ఉంటే ఎట్లయిందో చూడండి ఒకసారి. అవునవును, కొల్లాపూర్ చౌరస్తా కాడ కొత్తగా సార్ ఇప్పుడిప్పుడే పెడుతున్నారు, ఇప్పుడిప్పుడే కడుతున్నారు. ఈ మధ్యన కట్టిరు, మీరు అది క్లియర్ చేయండి. ఆడ ఇబ్బంది ఏం లేదు. ఆఫీస్ కానిచ్చి కూడా ఓడి కట్టి వాడు అది వేస్తాడు, దాన్ని మళ్ళీ రెంట్కి ఇస్తారట ఆ షట్టర్లను. లేదు సార్, అట్లాంటివి స్టార్టింగ్ స్టేజ్లోనే తుంచేస్తే ఇబ్బంది ఏమి ఉండదు సార్. ఏది ఇప్పుడు నేను ఓపెన్ గా ఏం చెప్పినా, మా టీపీఓకి ఏం చెప్పినామంటే, ఫుట్పాత్ ఏదైతే ఉందో ఫుట్పాత్ దానికన్నా ముందర ఉన్నాయి ఏదైతే రోడ్డుకి వచ్చినావో అవి క్లియర్ చేయండి అని చెప్పినా. ఒకసారి చూడండి సార్, బాగా లోపలికి సార్. ఇప్పుడు ముందరికి వచ్చే తడక ఉంటుంది సార్, ఆ తడకను కొలగొడితే ప్రాబ్లం లేదు. కానీ మొత్తం షాప్నే పడగొడుతుండ్రు. లోపల పనులు అట్లే ఉన్నాయి ఆడ. అప్పుడే 12 గంటలకి ఆపించిన దాన్ని, 12 గంటలకే నాకు వచ్చింది. నేను ఎమ్మెల్సీ గారు కూడా నాకు ఫోన్ చేసిరు, మీరు ఎంత దూరం ఎంత లోపలికి ఎందుకు తీసుకుంటున్నారు ఏదని అన్నారు. లోపలికి కాదు సార్, నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్ ఇక్కడ వరకే ఉంది, దీని వరకే చేయమని చెప్పినా నేను. అది ఆపించినాం. మళ్ళీ ఒకసారి వార్నింగ్ ఇచ్చి ఏదైనా ఉంటే మళ్ళీ తర్వాత చూద్దామని చెప్పినాము. నేను మళ్ళీ ఒకసారి టీపీఓని పిలిచి చూడండి సార్ ప్లీజ్ చూడండి సార్ ప్లీజ్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది మున్సిపల్ కమిషనర్ గారు చెప్తున్నారు. కానీ ఆడ మాత్రం మొత్తం కొట్టేసారు కదా. ఇది మన మున్సిపల్ ఆఫీసర్ అని కూడా అన్నికేం లేదు. ఆఫీసర్ కూడా పైనుంచి ఆర్డర్ ఉంటుంది ఎక్కడి నుంచో. ఇంతకుముందు గొలగొట్టడం ఇప్పుడు ఎందుకు గొలగొడుతున్నారు? ఇంతకుముందు రాని జేసీబీలు ఎందుకు వస్తున్నాయి? అది ప్రభుత్వ విధానం తీసుకున్నది. సీక్రెట్, ఇది కూడా సీక్రెట్ ఉన్నట్టుంది. టీజీఐసీ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ చేసినట్టుగా భూములన్నీ ఒకేసారి 1,20,000 ఎకరాలు ఒకేసారి ఎవరికో అమ్మాలని ప్లాన్ చేసినట్టుగా ఇది కూడా ఒక పెద్ద ప్లాన్ ఉన్నట్టున్నది. ఏం చేస్తారు ఇప్పుడు? గవర్నమెంట్ పెద్ద బిల్డింగ్లు కట్టి ఏమైనా టూరిజం చేస్తుందా? నార్ కర్నూలులో ఏముంది టూరిజం చేయడానికి? అక్కడ చెరువు ఉంది, టూరిజం చేయండి. ఎవరొద్దన్నారు?
ఇంకా గవర్నమెంట్ ప్లేస్ మస్తుంది, ఆ పక్కకు ఈ పక్కకు హైదరాబాద్ రోడ్కు ఉంది, కొల్లాపూర్ రోడ్కు ఉంది, మస్తుకుంది. ఆడ ఏం చేస్తారు? ఏం ప్రభుత్వమో ఏమో. ఈ జనాలు ఓట్లు వేస్తే వచ్చిందా లేకపోతే పైనకి ఓడిపడి వచ్చే ప్రభుత్వమా? జనాలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.